హాయ్ అండి, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. ఇవాల్టి మన టేస్టీ రెసిపీ ఏంటంటే రాయలసీమ స్పెషల్ కానీ ఎలా ఉంటుందంటే అచ్చం రాయలసీమ వాళ్ళు చేసిన రుచితోటే ఎలా తయారు చేసుకోవాలో, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దాము. ముందుగా నేను మిక్సీ జార్లోకి 1 కప్పు పుట్నాలని తీసుకున్నాను. అదేనండి వేయించిన శనగపప్పు. ఇప్పుడు దీంట్లోకి మనం 1 అర స్పూను కారాన్ని, అలాగే పావు స్పూన్ కన్నా కొంచెం తక్కువ ఉప్పుని యాడ్ చేసుకుందాం. ఉప్పు పుట్నాల పొడికి ఎక్కువ పట్టదండి. అలాగే ఒక 5-6 రెమ్మల వెల్లుల్లిపాయల్ని, 1 స్పూను జీలకర్రని కూడా వేసుకుందాము. ఈ జీలకర్ర ఇవన్నీ కూడా కలిపి దీని మొత్తాన్ని మెత్తటి పొడిలాగా తయారు చేసుకోవాలి. ఇది ఈ రాయలసీమ ఉగ్గానిలోకే కాదండి, మనం స్టోర్ చేసుకొని వేడివేడి అన్నంలో కానీ దోశల మీద కానీ చల్లుకున్నా కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనకి ఇది రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇక్కడ నేను ఈ ఉగ్గానిని ఒక ముగ్గురికి తయారు చేస్తున్నానండి. ఒక మనిషికి మన కప్పుల లెక్కలో చెప్పాలి అంటే 3 కప్పుల మురుమురాలు పడతాయి. అందుకని చెప్పాను 9 కప్పుల మురుమురాలను తీసుకున్నాను. మురుమురాలని ఖచ్చితంగా ఒకసారి వాటర్ని యాడ్ చేసుకొని నీట్గా క్లీన్ చేసి ఆ వాటర్ని పారబోసేయండి, ఎందుకంటే కొంచెం డస్టీగా వస్తాయి. తర్వాత మళ్ళీ నీళ్ళని యాడ్ చేసుకొని 5 అంటే 5 నిమిషాలు మాత్రమే నానబెట్టండి. ఎక్కువ నానబెట్టాల్సిన అవసరం లేదు. వెంటనే మనకి మెత్తగా అయిపోయినాయి అనుకున్న వెంటనే ఉగ్గాని అంటే ఈ మురుమురాల్లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ మొత్తాన్ని తీసేసి గట్టిగా పిండి వేరొక ప్లేట్లోకి పక్కన పెట్టుకోండి. ఇదే విధంగా మిగిలిన మురుమురాల మొత్తాన్ని కూడా తయారు చేసుకొని పక్కన పెట్టుకుందాం. వెడల్పాటి బాండీని పెట్టుకోండి. ఇలాంటివి చేసేటప్పుడు ఇనుప బాండీ అయితేనే రుచిగా ఉంటుంది. 4 స్పూన్ల నూనెను వేసుకోండి. 1 పావు స్పూను ఆవాలు, 1 స్పూన్ దాకా పచ్చిశనగపప్పును వేయండి. పచ్చిశనగపప్పు కొంచెం ఎక్కువ వేస్తేనే రుచిగా ఉంటుంది. అలాగే 1 పావు స్పూను జీలకర్రని కూడా యాడ్ చేయండి. అలాగే 1 పావు స్పూను మినపప్పుని కూడా వేసుకోండి. పోపు దినుసులన్నీ కూడా దోరగా ఇలాగ వేగేలాగా వేపుకోండి. ఇవన్నీ కూడా వేగిన తర్వాత చిన్న ముక్కలుగా తరిగిన ఒక 2 పచ్చిమిరపకాయలని కూడా యాడ్ చేసుకోండి. వీటిని కూడా దోరగా వేగేలాగా వేయించుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఇక్కడ నేను ఒక 2 ఉల్లిపాయలని తీసుకున్నానండి. 2 ఉల్లిపాయలని కూడా ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. పెద్దవి అయితే 2 తీసుకోండి, చిన్నవి అయితే 3 తీసుకోండి, సరిపోతుంది. ఇలాగా ఉల్లిపాయలు మొత్తాన్ని కూడా వేసి, ఉల్లిపాయలు మరీ ఎక్కువ వేయకూడదండి, జస్ట్ సాఫ్ట్గా అయితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి ఇక్కడ నేను 1 పావు స్పూను పసుపును వేస్తున్నాను. అలాగే ఇందాక మనం పొడి చేసుకునేటప్పుడు ఉప్పుని యాడ్ చేసుకున్నాం కదండి, ఆల్రెడీ మురుమురాల్లో కూడా ఉప్పు ఉంటుంది. చూసి అడ్జస్ట్ చేసుకోండి. పావు స్పూన్ అంటే పావు స్పూనే పడుతుంది, చాలా తక్కువ ఉప్పే పడుతుంది. కావాలంటే లాస్ట్లో అయినా మళ్ళీ మనం ఉప్పుని యాడ్ చేసుకోవచ్చు. ఇలాగా మొత్తం అంతా కూడా వేగిన తర్వాత చిన్న టమోటా ఒకటి తీసుకోండి. టమోటాని కూడా ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ టమోటా కూడా మరీ మెత్తటిది అయి ఉండకూడదండి, కొంచెం గట్టిగా ఉండాలి, అలాగే పండాలి, అప్పుడే రుచిగా ఉంటుంది. ఇలాగా మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకుందాము. టమోటా వెంటనే సాఫ్ట్ అయిపోతుంది. సాఫ్ట్ అయిన వెంటనే ముందుగా మనం పిండి పక్కన పెట్టుకున్న ఈ మురుమురాలు ఉన్నాయి కదండి, వాటి మొత్తాన్ని కూడా యాడ్ చేద్దాం. ఎంత క్విక్ ప్రాసెస్ అంటే మనం ఉల్లిపాయలు టమోటాలు కొంచెం వేగేలోపు మురుమురాలని మనం నీళ్ళల్లో వేసేసి తడిపేసేసి ఇలా పిండి పక్కన పెట్టుకోవచ్చు. అవి వేగేలోపే మనకి ఇవి కూడా రెడీ అవుతాయి. చక్కగా వీటిని కూడా దీంట్లోకి యాడ్ చేయొచ్చు. లాస్ట్ అండ్ ఫైనల్ దీంట్లోకి ఒక 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకుందాము. కరివేపాకు పోపులోనే వేయాలండి, నేను మర్చిపోయాను, అందుకని చివరిగా యాడ్ చేశాను. ఇంకొకసారి ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేస్తూ 2 నిమిషాల పాటు వేగేలాగా వేపుకుందాము. చూడండి మొత్తం అంతా కూడా వేగిపోయింది కదా. ఇప్పుడు చివరిగా మనం తయారు చేసి పక్కన పెట్టుకున్న పొడి ఉంది కదండి, ఆ పొడి మొత్తాన్ని కూడా యాడ్ చేద్దాము. నేను స్పైసీగానే ఈ ఉగ్గానిని తయారు చేస్తున్నానండి. మీకు పొడి ఎక్కువైద్దంటే కొంచెం తక్కువైనా వేసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇలాగ మొత్తాన్ని కూడా వేసేసి అన్ని వైపులకి తిప్పుకుంటూ ఇంకొక 2 నిమిషాల పాటు వేపుకోవటమే. అంటే
బొరుగులు వేడయ్యేదాకా మనం వేపుకుంటే సరిపోతుందండి. ఇలాగా అప్పుడప్పుడు ఉగ్గాని తయారు చేసి పెట్టండి, ఎంతో ఇష్టంగా తింటారు. చక్కగా ఇంట్లో ఉగ్గాని చేసేయండి, బయట బండి మీద నుంచి బజ్జీలు తెప్పించేసేసుకోండి. ఉగ్గాని బజ్జీ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంటుంది. అందరూ మనం ఇడ్లీ దోశను చేసుకుంటే చట్నీ ఎలా తింటాము, అలాగే ఉగ్గాని చేసుకున్నప్పుడు ఉగ్గానిలోకి నలుచుకోవటానికి బజ్జీలు అలా బయట నుంచి తెప్పించుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చివరిగా బొరుగుల మొత్తానికి సరిపడా ఒక 2 నిమ్మకాయల్ని తీసుకున్నానండి. ఈ నిమ్మకాయల్ని చక్కగా స్టవ్ ఆఫ్ చేసిన తరువాత పిండాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నిమ్మకాయని వేడి మీద అంటే పొయ్యి వెలిగించి మాత్రం పిండకూడదు. వేడిగా ఉన్నా పర్వాలేదు, స్టవ్ ఆఫ్ చేశాక పిండితే సరిపోతుంది. ఇలాగా 2 నిమ్మకాయల్ని కూడా పిండుకొని ఇంకొకసారి బాగా కలిసేలాగా కలుపుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవటమే. చివరిగా కొంచెం కొత్తిమీర చల్లుకోండి, అద్భుతంగా ఉంటుంది. సూపర్ టేస్టీ అయిన ఉగ్గాని రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కింద కామెంట్ చేయటం మాత్రం అస్సలకి మర్చిపోవద్దు. మన వీడియోస్ మీకు నచ్చాయా? అయితే ఒక లైక్ చేయటం, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయటం, ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం క్రేజీ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్. హాయ్ అండి, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. మీ మాత్రిని. ఇవాళ మన టేస్టీ రెసిపీ ఏంటంటే, పిండి పులియబెట్టాల్సిన పని లేదు, పప్పు నానబెట్టాల్సిన అవసరము లేదు, మిక్సీ జార్తో పనే లేదు. 5 నిమిషాల్లో ఇన్స్టెంట్గా వేడి వేడిగా పునుగులు తయారు చేసుకోవచ్చండి. అది ఎలాగో అనుకుంటున్నారా? సేమియాతోటి. ముందుగా స్టవ్ మీద వెడల్పాటి గిన్నెను పెట్టుకోండి. గిన్నెలోకి ఇక్కడ నేను ఒక 1/4 వంతు దాకా నీళ్ళని యాడ్ చేసుకొని దాంట్లోకి 1 స్పూను నూనెను కూడా వేశాను. నీళ్ళన్నీ కూడా వీడియోలో చూపిస్తున్నట్టుగా చక్కగా మరిగిన తర్వాత మనం 1 కప్పు సేమియాని యాడ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ నేను ఒక 100 గ్రాముల సేమియాని వేస్తున్నాను. సేమియా మొత్తం కూడా చక్కగా ఉడికేలాగా ఉడకనివ్వండి. ఉడికిందో లేదో ఒకసారి తీసి 2 నిమిషాల తర్వాత చెక్ చేసుకోండి. ఆల్రెడీ మనం నీళ్ళని మరగబెడుతున్నాం కాబట్టి సేమియా ఉడకటానికి ఎంతో టైం పట్టదు. ఇలా ఉడికిన సేమియా మొత్తాన్ని కూడా చక్కగా నీళ్ళన్నిటిని వడకట్టేసుకుందాము. ఒక 10 నిమిషాల పాటు దీని మొత్తాన్ని కూడా వదిలేసేయండి. పూర్తిగా చల్లారిపోతుంది. చల్లారిపోయిన ఈ సేమియా మిశ్రమంలోకి ఇప్పుడు మనం ఒక 2 స్పూన్ల బియ్యపిండిని యాడ్ చేసుకుందాము. బియ్యపిండి తడిదైనా పర్వాలేదు, లేదా పొడి బియ్యపిండి అయినా పర్వాలేదు. దీంట్లోకి 1/2 స్పూను ఉప్పును కూడా యాడ్ చేసుకుందాము. అలాగే ఒక 2 స్పూన్ల పుల్లటి పెరుగుని యాడ్ చేసుకోవాలి. ఈ పునుగుల్ని అప్పటికప్పుడు తయారు చేసుకుంటున్నాం కాబట్టి మనకి పిండి పులవదు కదా, అందుకని ఆ ప్లేస్లో పుల్లటి పెరుగుని వేసుకుంటున్నాము. అలాగే సన్నగా తరిగిన ఒక 2 ఉల్లిపాయలు కొన్ని ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. అలాగే సన్నగా తరిగిన ఒక 3 నుంచి 4 పచ్చిమిరపకాయలని కూడా వేసుకుందాము. ముందుగా నీళ్ళని అస్సలకి వేయకుండా, ఎందుకంటే ఆల్రెడీ మనం సేమియా ఉడకపెట్టుకున్న దాంట్లో వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది. అలాగే మనకి పెరుగులో కూడా తడి ఉంటుంది కాబట్టి దానితోనే పిండి మొత్తాన్ని కూడా కలపడానికి ట్రై చేయండి. మీకు మరీ గట్టిగా ఉంది అనుకుంటే అప్పుడు కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి. దీంతో మనం పునుగులనైనా వేసుకోవచ్చు, లేదా పకోడీలనైనా వేసుకోవచ్చు. 2 కూడా సూపర్ టేస్టీగా ఉంటాయండి. ఇక్కడ నేను స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని నూనె వేడి అయ్యాక ఇక్కడ నేను చిన్న చిన్న రౌండ్ బాల్స్ లాగా తయారు చేసుకొని ఒక్కొక్కటి నెమ్మదిగా నూనెలోకి డ్రాప్ చేసేసాను. ఇలా వేసిన తర్వాత మనం 2 నిమిషాల పాటు వీటిని అస్సలు కదపకూడదండి, ఒకదానికొకటి అతుక్కొని ఉంటాయి. 2 నిమిషాలు ఆగిన తర్వాత ఒకవైపు మనకి కాలినియి అనుకున్న తర్వాత రెండో వైపు కూడా తిప్పుకుంటూ ఇలాగా మంచి గోల్డెన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవటమేనండి. చాలా అంటే చాలా సింపుల్గా టేస్టీగా మనం దీన్ని రెడీ చేసుకోవచ్చు. ఎవరన్నా అనుకోకుండా గెస్ట్లు వచ్చినా, అనుకోకుండా ఇంట్లో టిఫిన్కి పిండ్లు అయిపోయినా, సాయంత్రం పూట పిల్లలకి వేడివేడిగా స్నాక్స్ పెట్టాలన్నా ఈ సేమియా పునుగులు ఎక్సలెంట్గా ఉంటాయి. తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి, మీకు కూడా బాగా నచ్చుతాయి. వీటిలోకి మనకి సాంబార్ కారం కానీ లేదా ఏదన్నా ఊరగాయ పచ్చడితో తిన్నా అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యానికి ఎంతో మంచి చేసే మునగాకు పొడిని కూడా ఇప్పుడు మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. రోజుకి 1 ముద్ద తిన్నా చాలండి, మనకి ఇమ్యూనిటీ అనేది బాగా పెరుగుతుంది.
100కి పైగా వచ్చే డిసీజెస్ అన్నిటినీ కూడా ఫైట్ చేస్తుంది. మునగాకు పొడి అండి ఔషధాల గని అని చెప్పుకోవచ్చు. దీన్ని 5 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. నెలకి పైగా నిల్వ పెట్టుకోవచ్చు. ఎలా తయారు చేసుకోవాలో, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దామా? ముందుగా వెడల్పాటి బాండీని తీసుకోండి. బాండీలోకి 1 స్పూను కన్నా ఇంకా కొంచెం తక్కువే ఆయిల్ని యాడ్ చేసుకోండి. నూనె చాలా తక్కువ పడుతుంది. ఇప్పుడు దీంట్లోకి ఇక్కడ నేను 1 కప్పు పచ్చిశనగపప్పుని యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా లైట్గా సిమ్లో పెట్టుకొని అన్ని వైపులకి తిప్పుకుంటూ దోరగా వేయించుకోండి. హైలో పెట్టుకుంటే మనకి పప్పు వెంటనే మాడిపోతాయి, లోపల నుంచి పప్పు వేగదనమాట. అందుకని సిమ్లో పెట్టుకొని అన్ని వైపులకి తిప్పుకుంటూ వేయించుకుందాము. ఎప్పుడైతే మనం ఇలాంటి పొడులు చేసుకునేటప్పుడు పప్పుల్ని ఎంతైతే బాగా వేయిస్తామో రుచి కూడా అంత బాగా వస్తుందండి. చూడండి, మనకి 3/4 వంతుకు పైగా వేగిపోయినాయి. ఇప్పుడు దీంట్లోకి ఇక్కడ నేను 1 కప్పు ధనియాలని వేస్తున్నాను. ధనియాలు ఫ్రెష్గా ఉన్నాయి తీసుకోండి. పొడి రుచి అనేది చాలా బాగా వస్తుంది. ఇవి కూడా దీంట్లోకి కలిసేలాగా కలుపుకుంటూ బాగా వేగనిద్దాము. అలాగే 1 కప్పు మినప్పప్పుని కూడా యాడ్ చేసుకుందాము. మినప్పప్పు ఇలాగ బద్దలుగా ఉంటది కదండి, ఆ మినప్పప్పుని వేసుకోండి. మనకి వేగటం తొందరగా వేగిపోతాయి, అలాగే పొడి అవ్వటానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇలాగా అన్ని కలుపుకుంటూ బాగా వేగేలాగా వేయించుకుందాము. చూడండి, అన్నీ కూడా మనకి చక్కగా కరెక్ట్గా వేగిపోయినాయి. ఇప్పుడు చివరిగా మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత 1 స్పూనున్నర జీలకర్రని కూడా వేసుకుందాము. జీలకర్ర కూడా వేసి అన్ని వైపులకి కలిపేసేసి మనం వీటిని వెంటనే వేరొక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలండి. ఈ వేడికి లేకపోతే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. చూడండి, మనకి అన్నీ కూడా పక్కన పెట్టుకున్నాం కదా, ఇవన్నీ కూడా చల్లారిపోతూ ఉంటాయి. ఈలోపు ఇదే బాండీలో మనం నూనె ఏమీ వేయక్కర్లేదు. దీంట్లోకి 2 కప్పుల మునగాకుని వేస్తున్నానండి. మునగాకు లేతగా ఉన్నది తీసుకోండి. ముదురు దానికన్నా చక్కగా ఆకు మొత్తాన్ని కూడా ఒలిచేసి కడుక్కొని పూర్తిగా ఆరేలాగా ఆరబెట్టాలండి. ఆరబెట్టిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా అన్ని వైపులకి తిప్పుకుంటూ ఆకు మొత్తం కూడా మనం చేత్తో పట్టుకుంటే పొడిగా అయిపోవాలి. అంత రోస్ట్గా ఫ్రై చేసుకుందాము. చూడండి, అంతా కూడా ఎంత బాగా అయితే వేగుతుందో అంత ఎక్కువ కాలం మనకి నిల్వ ఉంటుందండి. పొడి అవ్వటానికి కూడా ఈజీగా పౌడర్ అవుతుంది. ఇది వేయిద్దాము. అలాగే పొడి మొత్తానికి సరిపడా ఒక 20 ఎండుమిరపకాయల దాకా తీసుకుంటున్నాను. ఇక్కడ నా ఎండుమిరపకాయలు అయితే అంత కారం లేదండి, అందుకని నేను 20 తీసుకుంటున్నాను. మీరు కొంచెం కారం ఉన్న కాయలైతే తగ్గించి తీసుకోండి. వీటిని కూడా జస్ట్ ఉత్త ప్యాన్లోనే దోరగా వేగేలాగా వేయించుకోండి. ఇక్కడ మనం ఎలాంటి నూనె కూడా ఎక్కువ వాడలేదండి. అన్నిటినీ కూడా వేయించుకొని పూర్తిగా చల్లారేలాగా ఓ పక్కన పెట్టుకున్నాము. వీటన్నిటినీ కూడా ఇప్పుడు పొడిగా ఉన్న మిక్సీ జార్లోకి వేసుకుందాము. ఇలాగా పొడిగా ఉన్న జార్లోకి వేసుకొని మెత్తటి పౌడర్ లాగా తయారు చేసుకుందాము. ఇదివరకైతే మా అమ్మమ్మల కాలంలో వీటన్నిటినీ కూడా చక్కగా రోటిలో వేసి దంచేవాళ్ళండి. అలాగే దీని మొత్తానికి సరిపడా 1 స్పూను కళ్ళుప్పుని వేసుకుందాము. అలాగే ఒక 2-3 రెమ్మల చింతపండును కూడా వేసుకొని ఇదంతా కూడా మెత్తటి పొడి అయ్యేలాగా చూసుకుందాము. అంతేనండి, సూపర్ టేస్టీగా ఉండే మునగాకు పొడి మనకి తయారైపోయింది. రోజు వేడివేడి అన్నంలో మొదటి ముద్ద 1 ముద్ద తింటే కొంచెం నెయ్యి వేసుకొని అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో చిన్న కామెంట్ చేయటం అస్సలకి మర్చిపోవద్దు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.